నేలపై పడుకోవాలని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వెన్నునొప్పి లేదా అసౌకర్యంతో బాధపడుతున్నారా? మీ నిద్రను మెరుగుపరుచుకోవడానికి ఒక సహజమైన మార్గం కోసం వెతుకుతున్నారా? దీనికి ఒక చక్కటి పరిష్కారం. మనం మృదువైన పరుపులపైన పడుకోవడానికి అలవాటు పడ్డాం, కానీ నేలపై పడుకోవడం మన శరీరానికి మరింత సహజమైన ఆరోగ్యకరమైన స్థితి అని నిపుణులు చెబుతున్నారు. నేలపై నిద్రించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అనేక శతాబ్దాలుగా అనేక సంస్కృతులలో ఆచరించబడుతున్న ఒక పద్ధతి. అనేక ప్రయోజనాలను మీ శరీరం మరియు మీ నిద్ర నాణ్యత రెండింటికి నేలపై పడుకోవడం వల్ల అందుతుందని నమ్ముతారు. నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక సరైన అమరికలో ఉంటుంది. శరీరం బరువు సమానంగా పంపిణీ అవుతుంది. ఇది ఒక మంచి భంగిమకు, అలాగే వెన్నునొప్పి నుండి ఉపశమనానికి మరియు శరీరం మెరుగుదలకు దారితీస్తుందని నమ్ముతారు. మొదటిసారి నేలపై పడుకోవడం కొంచెం సవాల్గా అనిపించవచ్చు. శరీరం మృదువైన పరుపుకు అలవాటు పడి ఉంటుంది కాబట్టి నేల యొక్క దృఢత్వానికి సర్దుబాటు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. మొదటి కొన్ని రాత్రులు మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు, లేదా కండరాలు కొంచెం నొప్పిగా కూడా ఉండవచ్చు. ఇది సాధారణం. కొత్త నిద్రకు మీ శరీరం ఉపరితలానికి అలవాటు పడుతుంది. అయితే మొదటి వారం గడిచే కొద్దీ మీరు కొన్ని సానుకూల మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. మొదట చాలామంది గమనించేది వారి వెన్నునొప్పిలో తగ్గుదల. నేలపై పడుకోవడం ఇది వెన్నుపై ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఉదయం మీరు రీఫ్రెష్గా మేల్కొంటున్నట్లు కూడా గమనించవచ్చు. ఇక రెండవ వారానికి మీ శరీరం నేలపై నిద్రించడానికి బాగా అలవాటు పడుతుంది. ప్రారంభ అసౌకర్యం చాలా వరకు తగ్గిపోతుంది. వెన్నునొప్పిలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. కండరాలను బలపరుస్తుంది. ఇది నిటారుగా నిలబడడానికి, కూర్చోవడానికి సహాయపడుతుంది. మంచి నిద్ర అంటే రోజంతా ఎక్కువ శక్తి, మెరుగైన మానసిక స్థితి. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. నేలపై పడుకోవడం శరీరంలోని నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. నేలపై నిద్రించడం చాలామందికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఇది అందరికీ సరిపోకపోవచ్చు. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే, ముఖ్యంగా వెన్ను కీళ్ళ సమస్యలు ఉంటే నేలపై నిద్రించడం ప్రారంభించే ముందు మీ వైద్యుడితో మాట్లాడడం ముఖ్యం.